అన్నీ ఒకటే చెప్తాను. నేను పూజల కోసం సమాధిలోకి వెళ్తున్నాను. 5 రోజుల తర్వాత తిరిగి వస్తాను. అప్పటి వరకు మీరు ఈ 5 రోజులు అఖండ భజనలు చేయండి అని చెప్పి సమాధిలోకి వెళ్లిన వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తుడికి సంబంధించిన సంఘటన ఆదివారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణువట్ల గ్రామంలో వెలుగు చూసింది. మొదట నుండి వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తుడిగా ఉంటూ వచ్చిన రేణుగుంట్ల గ్రామానికి చెందిన హనుమంతు అలియాస్ శ్రీ 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 సద్గురు సత్యానంద హనుమంతు స్వామి భార్యగా తేడాది వ్యవసాయపల్లి వద్ద ఎద్దు పడవడంతో మృతి చెందింది. అక్కడే భార్యకు సమాధి కట్టించాడు. అక్కడే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో సద్గురు సత్యానంద హనుమంతు స్వామిగా పేరు మార్చుకుని పూజలు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనకు మండల పరిధిలోని ఆయా గ్రామాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున భక్తులుగా మారారు. ఈ క్రమంలో ఆయన సమాధులకు వెళ్లి 5 రోజుల పాటు పూజలు చేసి తిరిగి వస్తాను. అప్పటి వరకు మీరు అఖండ భజనలు చేయాలని తన భక్తులను కోరి ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం అమావాస్య రోజు సమాధిలోకి వెళ్లాడు. లోపల ఉండి పూజలు చేస్తూ ఉండగా భక్తులు ఆ సమాధిని తెరవకుండా మూసి ఉంచి అఖండ భజనలు చేస్తూ వచ్చారు. ఈ విషయం బయటపడకుండా భక్తులు జాగ్రత్త పడినప్పటికీ ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో డీఎస్పీ లింగయ్య, ఎస్ఐలు రామ్లాల్, వెంకటేశ్వర్లు, రాజు ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం సంఘటన స్థలానికి చేరుకుని భక్తులకు నచ్చజెప్పి సమాధిలో ఉన్న సద్గురు సత్యానంద హనుమంతు స్వామి వారిని బయటకు రప్పించారు. ఈ సందర్భంగా స్వామీజీ ఈ విషయాన్ని బహిర్గతం చేసిన వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ స్వామివారికి నచ్చజెప్పి పూజా కార్యక్రమాలను బయట ఉండి కొనసాగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై పోలీసులు, స్వామీజీ, భక్తుల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయి. హనుమంతు 55 years ఉంటాయి. అతను తను ఉంటున్న బ్రహ్మంగారి మఠంలో సజీవ సమాధి అయినని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది. ఆ కొడుకు బలవంతున్నాడు. అతనితో పాటుగా అతని సాయంతో వాళ్ళకి కన్విన్స్ చేసి యోగా ధ్యానంలో భాగంగా ఒక 5 days పాటు ఎలాంటి శ్వాసతోటే ఉండి నీరు అయి ముట్టుకోకుండా చేయగలనని సాధన చేద్దామని చెప్పేసి అని పోయినట్టుగా చెప్పాడు. ఆయన చనిపోవడానికి లేకపోతే జీవ సమాధి కావడానికి కాదని చెప్పారు. వచ్చి భక్తులకు దర్శనం చేస్తా అని చెప్పారు అనమాట. ఇది చెప్పారు. అంత వెరిఫై చేసి